పిలాతు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పటి వరకయ్యా ఆయన గుడ్ గవర్నర్ అంటే రిస్క్ రానంత వరకు. ఎప్పటి వరకు ఆయన మంచి న్యాయాధిపతి అంటే తన జీవితంలో రిస్క్ రానంత వరకు. అంతా కంఫర్టబుల్గా ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడైతే ఒక టఫ్ డెసిషన్, రిస్క్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క ఒపీనియన్కి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు మౌనమైపోయాడు. తన నోరు మూగపోయింది. తన మనస్సాక్షిని చంపేసుకున్నాడు. నిరపరాధి రక్తమును చిందించుటకై యేసు ప్రభువుని వాళ్ళకు అప్పగించాడు. చేతులైతే కడుక్కున్నాడు. చేతులు కడుక్కోవటం వలన తన మనస్సాక్షి